స్టార్ట్ చేశాను సోషల్ మీడియాలో కూడా. వైసీపీ స్టార్ట్ చేసింది ఇంకా అప్పుడే. నేను పార్టీ సభ్యత్వం తీసుకోక ముందు నుంచి నేను వైసీపీకి టార్గెట్ నేను సోషల్ మీడియాలో. అప్పుడు టిక్ టాక్ అని ఒక యాప్ ఉండేది, అది ఫేస్బుక్, ట్విట్టర్లో కూడా ఒరిజినల్ ప్రొఫైల్ ఉండేది కదా, టిక్ టాక్లో ఒరిజినల్ ప్రొఫైల్ ఉండేది, వాటితో చేస్తూ ఉండేదాన్ని. తర్వాత స్థానిక సంస్థల ఎలక్షన్స్ అప్పుడు ఇంకా ఓపెన్ అప్ అయిపోయాను. నా అంతటి నేనుగా వెళ్ళి పార్టీ ఆఫీస్కి, ఒంగోలు పార్టీ ఆఫీస్కి, అక్కడ ఉన్న జిల్లా అధ్యక్షులు అలాగే అప్పుడు ఇప్పుడు కార్పొరేటర్ గెలిచారు ఒక ఆయన సమక్షంలో, వీళ్ళిద్దరి సమక్షంలో నాకు సభ్యత్వం ఇవ్వండి అని చెప్పేసి తీసుకొని నేను సభ్యత్వం చేయించుకొని ఇంక అప్పటి నుంచి గ్రౌండ్లో యాక్టివ్గా పనిచేయడం స్టార్ట్ చేశాను. మేడం, ఇప్పుడు మీరు 10 ఏళ్ల పాటు జనసేన పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. అంటే ఇన్నేళ్ల ఈ 10 ఏళ్ల ఈ పొలిటికల్ జీవితంలో మీరు ది బెస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏదైనా ఉందంటే ఏం చెప్తారు? ది బెస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే మొన్న పవన్ కళ్యాణ్ గారు ఆయన భారీ మెజారిటీతో గెలవడం ఒకటి, 100% పోటీ చేసిన అన్ని స్థానాల్లో మేము గెలవడం ఒకటి, ఇవి రెండు చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్లు. ఫస్ట్ రెండు ఇది కాకుండా ఇంకా పర్సనల్గా చెప్పాలి అంటే కళ్యాణ్ గారు నాకు ఒక బిరుదు ఇచ్చారు, ఆడబెబ్బులి అని. అవును, చాలా మంది ఉండగా మీ పేరు. అవును, ఆడబెబ్బులి అని. కళ్యాణ్ గారు అంత స్థాయిలో ఒక వ్యక్తిని నోటీస్ చేశారు అంటే చిన్న విషయం కాదు, ఆషామాషిగా నోటీస్ చేయరు. ఆయన అంటే ఎన్నాళ్ళు కష్టపడినటువంటి పనికి ఆయన గుర్తింపిచ్చారు. ఆయన మైండ్లో నేను ఉన్నానన్న ఒక సంతోషం నాకు ఇప్పటికీ ఉంది, ఎప్పటికీ ఉండిద్ది. ఆ గెలిచిన సందర్భం అయితే అసలు ఇంకా ఆ రోజు పార్టీ ఆఫీస్లో ఏడ్ చేశాను, నాకు తెలియకుండా. నేను ఆపుకోవాలని, అందరు నన్ను చూసి మళ్ళీ ఎక్కడ ఎగతాళి చేస్తారో అని చెప్పేసి ఆపుకోవాలని ట్రై చేసినా కూడా నాకు తెలియకుండానే ఆపుకోలేనంత కళ్ళ నీళ్ళు కారిపోతూ ఉన్నాయి. అందరేమో ఎగతాళి చేస్తున్నారు, ఏంటి చిన్నపిల్లలాగా ఏడుస్తున్నావు అని చెప్పేసి. ఇప్పుడు ఆగట్లా నేను ఆపుకోవాలని ట్రై చేసిన. అంటే నేను ఫస్ట్ టైము నాకు కంట్రోల్ చేసుకోలేనంత ఆనందం నేను ఫీల్ అయ్యాను, అది నా కళ్ళల్లో ఆనంద బాష్పాల రూపంలో వచ్చింది. ఇవి రెండు సందర్భాలు రాజకీయంగా నేను వచ్చిన తర్వాత నాకు చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్స్. సాడ్ మూమెంట్ ఏదైనా ఉందంటే ఏం చెప్తారు? సాడ్ మూమెంట్ అంటే రాజకీయాల్లో 10 హ్యాపీ మూమెంట్లు ఉంటే 90 సాడ్ మూమెంట్లు ఉంటాయి ఎవరికైనా. అంటే మీరు ఎక్కువ బాధపడిన అంశం ఏదో ఒకటి ఉంటుంది కదా? చాలా ఉన్నాయండి అట్లాంటివి, లైక్ ట్రోలింగ్ కావచ్చు, నెగిటివ్ కామెంట్స్ కావచ్చు, లేదంటే మీ మీద అసత్య ప్రచారం చేయొచ్చు. అది వేటికి బాధపడ్డానంటే ఎక్కువ సొంత పార్టీ నుంచి చేశారు నా మీద, దానికి చాలా బాధపడ్డా. బయట వాళ్ళు అంటే సహజంగా వాళ్ళని డబ్బులు ఇచ్చి వాళ్ళని అట్లా మమ్మల్ని రాక్షస నేమ్ వస్తుందని అంతే. ఇంక రాజకీయం అంటే ఇంకేముంటుందండి, వాళ్ళకి నాకేం పొలం గట్లు తగాదలా, లేదంటే ఇళ్ళకాడ గోడలు తగాదలు ఏమి ఉండవు కదా. ఏదో జిల్లాలో ఇంకా నేనే కనిపిస్తున్నాను, వాళ్ళు కనిపించట్లేదు అని, అందరూ నాకు వచ్చి చెప్పుకుంటున్నారు, వాళ్ళకి చెప్పట్లేదని, అందరూ నన్ను ఐడెంటిఫై చేస్తున్నారు, వాళ్ళని చేయట్లేదని, ఏదన్నా ఒక మీటింగ్కి వెళ్తే నాతో వచ్చి ఫోటోలు దిగుతున్నారు, వాళ్ళతో దిగట్లేదని, ఇలాంటివన్నీ చిన్న చిన్న ఇవన్నీ అసలు యాక్చువల్గా ఆ స్థాయికి అవి అసలు కన్సిడర్ చేసుకోవాల్సిన విషయాలు కాదు. కానీ ఎందుకు అయ్యే వాళ్ళకి పెద్దగా బాధగా అనిపించాయి. మేబీ ఇంకా అంత పరిపూర్ణమైన రాజకీయ నాయకులు వాళ్ళు కాలేదేమో, నాకు తెలియదు ఇంకా బహుశా. అవి నేను అప్పటికి చాలా వరకు తగ్గే ఉన్నాను, చాలా తగ్గి అసలు వాళ్ళు వెళ్ళే ఇష్యూస్ని అవాయిడ్ చేసుకుంటూ, వాళ్ళు వెళ్ళే ప్రోగ్రామ్స్ని అవాయిడ్ చేసుకుంటూ, దూరంగా లోకల్ నియోజకవర్గానికి దూరంగా ఉంటే ఎక్కడెక్కడో బయట వర్క్ చేసుకుంటూ కొంచెం అంటే నేను ఎంత తగ్గగలనో అంత తగ్గాను. బట్ అయినా కూడా ఆ వచ్చే చిన్నపాటి ఐడెంటిటీని కూడా వాళ్ళు తట్టుకోలేక అట్లాంటి సిచ్యువేషన్కి దాడి చేశారు. అక్కడ నాకు ఇంకా బాధ కలిగించిన విషయం ఏంటి అంటే, డైరెక్ట్గా నా మీద అటాక్ చేసినా పోను, అది వేరే ఉండేది. నాతో వచ్చిన కుర్రాడిని కొట్టారు ఫస్ట్. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు నేను బాధిత. నన్ను నమ్మి ఒక పిల్లాడిని నాతో తోడుగా పంపించినప్పుడు వాళ్ళు మేమిద్దరమే నాతో ఉన్నటువంటి నా పార్టీ నాయకులే కదా అని వాళ్ళని నమ్మి వాళ్ళతో పాటు మేమిద్దరం చిన్న స్కూటర్ వేసుకుని వెళ్ళినప్పుడు కార్నర్ చేసి చీకట్లో మమ్మల్ని ఆపి, అది కూడా కారు ఎక్కాను కాబట్టి ఆ పిల్లడు ఎవరో సపోర్ట్ ఉన్నాడు నాకు. అక్కడ కారు ఎక్కకపోయి ఉంటే మేబీ వీళ్ళు వెళ్ళే కారుతో గుద్దేసి వెళ్ళిపోదురేమో మమ్మల్ని ఆ రోజు. ఇంక వాళ్ళలో ఉన్న రాక్షసత్వం ఆ రోజు అలా ఉంది, గుద్దేసి వెళ్ళిపోదురేమో. ఆ పిల్లవాడు కొట్టండి నాకు బాధ వేసింది. నాతో వాళ్ళతో ఒక తల్లిదండ్రులు నన్ను నమ్మి తోబుట్టు నాతో పంపిస్తే నాతో వచ్చిన కొట్టారు అనవసరంగా. నేను అడుగుతున్నా, అడ్డపడుతున్నా సరే ఆపకుండా కొట్టారని బాధ. అడ్డం పోయినందుకు అక్కడ లోకల్ వాళ్ళు వచ్చి అడిగితే వాళ్ళని కూడా తలలు పగలగొట్టారు, అదొక బాధ. నా వల్ల వాళ్ళకి గాయాలు తగిలే. ఎప్పుడైనా ఇంక పలానా అమ్మాయి మన ఊరు వచ్చినప్పుడు ఆ అమ్మాయిని కాపాడబోయి మనం తన్నులు తిన్నావరా, దెబ్బలు తిన్నావరా వాళ్ళు చెప్పుకుంటారు. అది నాకు మచ్చే కదా అది. ఇవి ఏంటంటే కూర్చుని మాట్లాడుకుంటూ అయిపోయే విషయాల్ని కొట్లాటల దాకా తెచ్చారు వాళ్ళు. అప్పుడు ఇంకో బాధ ఏమేసిందంటే, ఫస్ట్ టైం నా హస్బెండ్ నన్ను క్వశ్చన్ చేశాడు ఫస్ట్ టైం. అప్పుడు ఎప్పుడు దాకా రాజకీయాలు ఎందుకని సొంత పార్టీలో వాళ్ళు దాడి చేస్తే ఇప్పటి వరకు నువ్వు ఇన్స్టంట్ యాక్షన్ తీసుకోలేకపోయావు నీ పార్టీ సైడ్ నుంచి. సరే పోనీ నాకన్నా చెప్పావా, నాకు చెప్తే ఇప్పుడు నీ మీద ఒక దెబ్బ పడింది, నీ మీద ఆ ఒక దెబ్బ వేసినోడికి అంతకు 100 దెబ్బలు మనం వెళ్ళి చేయగలం కదా, మా కెపాసిటీకి తెలుసు కదా నీకు, మరి ఎందుకు నువ్వు మా నుంచి దాచంటే నేను చెప్పాలి ఆ విషయం ఆయనకి. ఇట్లా జరిగింది, ఇట్లా ఆమె దాడి చేశారని నేను ఆయన చెప్పలా.
హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి కంప్లైంట్ అంతా అయిపోయి పోలీస్ డిపార్ట్మెంట్ మీడియా కూడా వెళ్ళినాక ఆయనకి చెప్పాను నేను విషయం ఇలా జరిగింది, ఇలా వచ్చాను, ఇలా ఉన్నాను నేను ఇక్కడ అని చెప్పేసి. ఫస్ట్ టైం ఆ రోజు నన్ను క్వశ్చన్ చేశాడు మా ఆయన, ఇన్నేళ్ళ నా రాజకీయ కెరీర్లో. ఆ రోజు ఆయనకు ఆన్సర్ చేసుకోలేక బాధపడ్డాను. అది కూడా బాధ పెట్టిన సందర్భం. అంటే ఎప్పుడు లేని ఇప్పుడు ఫస్ట్ టైం నన్ను అడిగాడు కదా, నా భర్తకు కూడా సమాధానం చెప్పుకోలేని సిచ్యువేషన్ నేను ఉండిపోయాను కదా అని. అదొకటైతే జరిగిన తప్పుని దిద్దుకోవాల్సింది పోయి నా మీద ఇంకా వాళ్ళకి సపోర్ట్గా ఉండేటువంటి మహిళలతోటి నా మీద నా క్యారెక్టర్ని బ్యాడ్ చేసేలాగా వీడియోలు చేయించారు. ఇవన్నీ మీరు కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళారండి? అన్నయ్యకి తెలుసు. నన్ను నమ్మావు కదా, కొంచెం ఓపిక్గా ఉండి నేను సరైన టైంలో యాక్షన్ తీసుకుంటా అన్నారు. ఫర్దర్గా కూడా నాకు గౌరవ మర్యాదలు ఎక్కడ తగ్గలేదు, నాకు ఇచ్చే ప్రయారిటీ ఇస్తూనే ఉన్నారు ఆయన. అట్లాగే ఆయన పబ్లిక్ స్పీచ్ల్లో కూడా క్లియర్గా, అంటే ఇప్పుడు అవతల వాళ్ళు కూడా పార్టీకి శత్రువులు కాదు, మేబీ వాళ్ళు పెంచుకున్న ఈగో వల్ల మా మధ్య క్లాష్ వచ్చిందేమో, కానీ వాళ్ళేం పార్టీకి శత్రువులు కాదు కదా, వాళ్ళు కూడా పార్టీలో పనిచేయాల్సిన వాళ్ళే. రేపొద్దున లేదా అరుణ నువ్వు కలిసి పనిచేయాలి వాళ్ళతో, నేను నిర్మోహాటం చేస్తాను, నాకు అభ్యంతరం ఏమీ లేదు దాంట్లో అస్సలు. నేను పార్టీ కోసమే కమిటెడ్ అంతే, నాకు ఇక్కడ నా సెల్ఫ్ ఎజెండా లేదు, నా సెల్ఫ్ ఎజెండా లేనే లేదు, పార్టీకి కమిటెడ్. ఇప్పుడు నా మీద దాడి చేసిన వాళ్ళతో నన్ను కలిసి పనిచేయమని నేను చేస్తా పార్టీ కోసం, నాకు అభ్యంతరం లేదు. సో వాళ్ళు పార్టీలో ఎప్పటి నుంచి కొనసాగుతున్న వాళ్ళు కాబట్టి. అంటే ఎందుకని అంత ఆత్మాభిమానాన్ని చంపుకొని పనిచేయాల్సినంత అవసరం ఏముంది? ఇక్కడ ఆత్మాభిమానం కాదు, రాజకీయాలకు ఎందుకు వచ్చాను నేను ఫస్ట్ విషయం. సొసైటీలో ఇప్పుడున్న రాజకీయాలు బాగాలేవు, అట్లాంటి రాజకీయాలు మార్చడానికి ఒక వ్యక్తి వచ్చాడు. అతను ఒక్కడే ఉంటే ఎక్కువ కాలం పోరాటం కష్టమైద్ది, మేమందరం పోయి ఆయనకు అండగా నిలబడితే ఎక్కువ కాలం పోరాడగలడు. ఆ సొసైటీలో వచ్చే మార్పు వల్ల నాలాంటి పేదలు బడుగు బలహీన వర్గాలు లబ్ధి పొందుతారు ఆయన నాయకత్వంలో నమ్మి కదా నేను ఆయన కోసం దిగాను. నాకేదో నా పర్సనల్గా జరిగిన దాని గురించి నేను ఆయన ఎందుకు నిందించాలి, ఆయన నుంచి ఎందుకు దూరం అవ్వాలి? రీజన్ ఏంటి అసలు? నేను వచ్చిన ఆశయం మార్చుకుంటే మీరు అన్నట్టు కరెక్ట్ ఆత్మాభిమానం చంపుకోవడాలు ఇవన్నీ చాలా మాటలు ఇంకా దానికి చుట్టేసేయచ్చు. నేను వచ్చిన ఆశయం ఏంటి? క్లియర్ పాలిటిక్స్ చేస్తున్నారు ఆయన, ఆయనతో నడిస్తే సామాన్యుడు బాగుపడతాడు, ఆ ఎజెండాతో నేను వచ్చా. ఈ మైండ్ సెట్ నాది మారని అన్ని రోజులు పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని నేను వదలను. అది ఏమన్నా జరిగిన తర్వాత విషయం. నేను ఒక సందర్భంలో ఏదో డిబేట్లో కూడా అన్నాను, నన్ను డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు నా పార్టీకి బయట ఇలా చెప్పిన హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.